అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు సాయంత్రం బయటికి వెళ్తానికని రెడీ అవుతున్నాను అనమాట అండి. నేను కట్టుకున్న ఈ చీర పల్లవి కాటన్ క్రోషియా వర్క్ తోటి వచ్చిన డిజైనర్ కాటన్ శారీ అనమాట అండి. నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఏమో "ఈమె ఎంత బాగుందో నాకు అలాంటి చీర ఒకటి పంపించవేయండి" అని చెప్పి రజని అడుగుతోందనమాట అండి. సరే ఈవేళేమో మా వారి స్నేహితులు రాజేంద్ర గారికి కొద్దిగా హెల్త్ బాగోట్లేదనమాట అండి. ఆయన బయటికి రావట్లేదు. ఆహ్, వెళ్లి పలకరిద్దాము అని చెప్పి వాణి రాజేంద్ర గారి ఇంటికి బయలుదేరుతున్నాం మా వారు నేను. సరే అటే కదా! సుజాత దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పి 2 పనులు చూసుకొని వస్తాననమాట అండి. అండి ఇంట్లోంచి ఆ రోడ్డు మీదకి నడిచొచ్చేసరికి చూడండి చెమటలు కారిపోయి ముఖం ఎర్రగా కందిపోయినట్లు అయిపోయింది. చాలా విపరీతమైన ఎండగా ఉంటుందండి. చాలా వేడిగా మా వారిని ఇంట్లో ఉంచడానికి తలకిందులు తపస్సు చేయాల్సి వస్తుంది. మండు టెంట్లో కూడా బయటికి వెళ్ళిపోతారు ఆయన. ఫస్ట్ అయితే సుజాత దగ్గరికి వెళ్తున్నాం అనమాట అండి. మా భీమవరంలో 2 టౌన్ అడ్డవంతెన దాటిన తర్వాత సెకండ్ రైట్లో అనమాట అండి. సెకండ్ రైట్ రోడ్లో కృష్ణ మందిరం ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే సుజాత శారీస్ ఇంట్లోనే తను సేల్ చేస్తూ ఉంటుందన్నమాట అండి. మీకు భీమవరం వాళ్ళకి ఎవరికన్నా తెలుస్తుంది అని చెప్పి అడ్రస్ చెప్తున్నాను. ఎందుకంటే సుజాత దగ్గర చాలా తక్కువ ప్రైస్‌కి ఉంటాయి అన్నమాట అండి. మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా భీమవరం వస్తే గనక చుట్టుపక్కల వాళ్ళైనా సరే వెళ్ళండి, తీసుకోండి. చాలా బావుంటాయి తన దగ్గర. అంటే తక్కువ ప్రైస్‌లో బావుంటాయి అన్నమాట. అందుకని నాకు చాలా బాగా నచ్చుతాయండి. సుజాత కూడా ఆవుల్ని బాగా పెంచుతదండి. వీధి గోవులే. ఇగోండి ఆంబోతు, ఆవు కనిపించినియి అంటే ఇక సుజాత ఇల్లొచ్చేసింది అని. ఇదిగోండి కృష్ణ మందిరం ఇది. పక్కనే వాళ్ళ ఇదిగోండి ఇదే శారీస్ హౌస్ అన్నమాట. ఇంట్లోనే అమ్ముతది. ఏంటిది జయా నివాసా? ఇంత మటుకు చూడలేదు. ఆహా! నాదేనా? నా పేరే ఉందన్నమాట అండి. ఆళ్ళ అంకుల్ గారిని చూడండి. కూర్చోమని పిలుస్తున్నది. లేదులేమ్మ త్వరగా వెళ్తాను. హాయ్ హాయ్ మా సుజాత. ఇగో నేను కట్టుకున్న ఈ శారీ కావాలంట మా ఫ్రెండ్కి. ఉన్నాయా? ఇగోండి ఎన్నో చూడండి. అవునా? ఇదిగోండి ఈ కలర్ అయినా బాగుందమ్మా. అవునా? ఇంత లేట్గా చెప్తావేంటమ్మా? ఏమండి సుజాత ఆన్లైన్ పెట్టిందంటండి, స్టార్ట్ చేసిందంట. నేను వచ్చినప్పుడల్లా ఆన్లైన్ పెట్టమ్మా, మా వాళ్ళు అందరు తీసుకుంటారా అని అంటాను. నువ్వే చెప్పరా. హాయ్ అండి, అమ్మ మాట ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ అండి. సుజాత శారీస్ భీమవరం అని ఆన్లైన్ స్టార్ట్ చేశానండి. సుజాత శారీస్ భీమవరం అని కంటిన్యూషన్ కొడితే వచ్చేస్తుందండి. నేను ఇస్తానులే. మధ్యాహ్నం టైంలో పెడతానండి, సాయంత్రం లోపు రోజు 1-2 వీడియోస్ పెడతాను. దూరంగా ఉన్న వాళ్ళకు కూడా తీసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసమని ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఓకే, ఎక్కడికైనా పంపిస్తావా? ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తా. ఆల్ ఓవర్ ఇండియా DTDC కొరియర్ లో. ఓకే. షిప్పింగ్ నేను వీడియోలో చెప్తాను. కొన్ని శారీస్ కి ఫ్రీ షిప్పింగ్, కొంచెం బాగా తక్కువ రేట్ అట్లకి కొంచెం షిప్పింగ్ పడతాయి. సరిపడి ఉన్నట్లకి 2 శారీస్ ఒక్కొక్క దానికి ఫ్రీ షిప్పింగ్ అని చెప్తాను. ప్రతి వీడియోలో డీటెయిల్ ఇస్తాను. మళ్ళీ ప్రతి శారీ కూడా చూసి చెక్ చేసే ఇస్తారు. మీకు వీడియో కాల్ లో కూడా అందరికీనండి మనకి డ్యామేజ్, ఫ్రెష్, మిస్ప్రింట్ ఉంటాయండి. ఏవైనా వీడియో కాల్ ఇక్కడ డిఫెక్ట్ ఉంది, ఇక్కడ లేదు, ఫ్రెష్ అని అన్ని చూపించి వీడియో కాల్ లో కూడా ఏవి కావాలంటే అవి ప్యాక్ చేసి పంపిస్తాను. ఓకే, నేను ముందు హ్యాపీ సుజాత. నేను వచ్చినప్పుడల్లా 3 ఇయర్స్ నుంచి ఆన్లైన్ పెట్టుకోమ్మా, నీకు 9 ఇయర్స్ నుంచి మంచిగా వెళ్లే షాప్ గా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇచ్చుకుంటే నీకు వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అని. అవును, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కి నేను తీసుకుంటా అండి. అయ్యో మా వాళ్ళకి కూడా ఇస్తానమ్మా. నా వీడియో స్టార్టింగ్ నుంచి, మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే అందరికి తెలుసు. చాలా మంది కమెంట్స్ లో అడిగేవాళ్ళు. అమ్మ మొదలు పెట్టక ముందు నుంచి యూట్యూబ్ మన దగ్గరికి వచ్చేవారండి. నేను న్యూస్ చదివేప్పటి నుంచి కూడా వచ్చి ఒక 10 చీరలు అట్లా తీసేసుకునేదాన్ని అనమాట. ఎందుకంటే న్యూస్ కోసం కావాలి కదా. ఇట్లానే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి. మంచి మంచి డిఫరెంట్ శారీస్ అనమాట. అంటే లేటెస్ట్ శారీస్ అన్ని తక్కువలో మనకి అలా తీసుకునేదాన్ని. ఇక యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా. మన దగ్గర అండి ఇప్పుడు ఉన్న వీడియోస్ లో ఉన్న రకాలే అని కాదు, ఎప్పుడప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. సో అందరూ కూడా సుజాత శారీస్ భీమవరం అమ్మ లింక్ పెడతారండి. ఓకే అండి, నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
రోజు డైలీ వీడియోస్ పెడతారు సుజాత. మనకేంటంటే తక్కువ ప్రైస్లో మంచిగా కావాలి అని అనుకుంటే, అంటే మంచి కాస్ట్లీ కూడా ఉంటాయి, అవి పెట్టినప్పుడు అవి చెప్తారు. మన రెగ్యులర్ యూజ్కి అలాగా కావాలంటే ఇగో ఇట్లా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని కావాలి అని అంటే మనం ఆ వీడియోస్ చూసుకుంటే అర్థమైపోతుంది. ఫోన్ నెంబర్ ఇస్తున్నావా? నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ కి వాట్సాప్ కాల్ 2 చేయొచ్చండి. షాప్ టైమ్ లో కాల్స్ కూడా లిఫ్ట్ చేయబడతాయి. వీడియో కాల్ లో చూపిస్తాను. ఓకే. ఈ గల్లో ఏమన్నా కలర్ కావాలా? అందులో కలర్స్ లేవు. అనురాధా ఈ పక్కకి రామ్మ, ఈ పక్కకు వచ్చి ఈ చూపించు, ఈ చూపించు. డార్క్ కలర్స్ ఉన్నాయి కదా, అవి అమ్మ చేతికి. నువ్వేం కట్టావో కూడా నాకు తెలిసే. ఇది ఆల్రెడీ నేను సెలెక్ట్ చేశాను. ఇది బాగున్నది. మంగళగిరి ఇది నేను తీసుకుంటాను. మంగళగిరి అమ్మ. ఇది కాదురా, మహేశ్వరి శారీస్. ఈ కాదు మహేశ్వరి. ఫస్ట్ ఎల్లోలు అయి ఉన్నాయి, ఎల్లో తీసాం కదా. నెక్స్ట్ ఇందులో కలంకారీ ఉంది, అమ్మకి చూపించు. అది బ్రౌన్ కలర్, ఇది మహేశ్వరి. అది చూపించు. కలంకారీ చూపించు. బ్లౌజ్ కూడా చూపించు. కలంకారీ ప్యాచ్ వర్క్ ఉంది. ఇది ఏం కలర్ అమ్మా? బ్రౌన్. ఈ చీరల సముద్రంలో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇంటికి వెళ్ళి చూపిస్తానులేండి ఏం సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇదిగోండి, అక్కడి నుంచి వాణి గారి ఇంటికి వచ్చాము. బాయ్ అండి వాణి గారు. రైట్ అండి. మా వారి స్నేహితులు రాజేంద్ర గారికి కొద్దిగా ఒంట్లో బాగోట్లేదు అనమాట అండి. మేము వెళ్ళిన రోజున ఆయన చాలా ధైర్యంగా అనిపిస్తుందట ఆయనకి. అందుకనే మధ్య మధ్యలో వెళ్తూ ఉంటాం అనమాట అండి. ఏదో మన మాట వల్ల ఎదుటి వాళ్ళకి కొద్దిగా ఎనర్జెటిక్గా ఉన్నారు, కొద్దిగా సంతోషపడుతున్నారు అంటే అంతకన్నా కావాల్సింది ఏముందండి. మొన్న వెళ్ళినప్పుడు బాగా వీక్గా ఉన్నారు, ఇప్పుడు చక్కగా కోలుకున్నారులేండి. ఇంకా బయటికి అది రావట్లేదు అనమాట ఆయన. ఇగోండి, నేను సుజాత దగ్గర నుంచి తెచ్చుకున్న చీరల్లో ఒకటి కట్టేశాను. భలే బాగున్నదండి. ఇది లెనిన్ శారీ అండి. మెత్తగా ఉంది, హాయిగా ఈ సమ్మర్లో కట్టుకోవటానికి బాగుంటాయి అనిపించింది. ఏమండి, తక్కువ ఖరీదు చీరలు అనుకోండి హ్యాపీగా కట్టేసేస్తాం. అదే ఓ పట్టు చీర అనుకోండి, బీరువాలో పెట్టి 10 సార్లు తీసి చూసుకుంటాం, అందులో పెడతాం. ఏదన్నా పెద్ద ఫంక్షన్ అకేషన్ ఉంటేనే అది తీస్తాం. కానీ ఇలాంటి చీరలు అనుకోండి టప్పటపా కట్టేసేస్తాం కదా. నేను శారీస్ కట్టినప్పుడల్లా మా వాళ్ళు ఇవి ఎంత బాగున్నాయో మాకు కూడా తేవచ్చు కదా అని అంటారు. వీటికే షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోండి, ఇప్పుడు కాస్ట్లీ చీరలు పట్టు చీరలు అలాంటివి అంటే ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఏం రంగులు ఉన్నాయో ఏం లేవో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి. ఎస్పెషల్లీ సుజాత దగ్గరికి వెళ్ళినప్పుడు అండి 4 చీరలని వెళ్ళిన వాళ్ళం 10 చీరలు తీసుకుంటాం. ఎందుకంటే తక్కువ ప్రైస్కి ఉంటాయి, డిఫరెంట్ శారీస్, లేటెస్ట్ శారీస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, లెనిన్లో అసలు ఈ ప్యాటర్న్ ఇలాంటి చీర కావాలి అని మనం షాప్కి వెళ్ళామనుకోండి, అవి ఉంటాయో ఉండవో కానీ ఖరీదులు కూడా ఉంటాయి కదా. అదే తక్కువకి సుజాత దగ్గర ఉంటాయి కదా, అందువలన కొంచెం ఎక్కువే కొంటాం అనమాట. నేను కూడా ఏంటంటే మా వాళ్ళందరి కోసం కూడా తీసుకున్న ఈ చీరలన్నీ నాకే అనుకునేరు కనుక కాదండి, మా వాళ్ళందరి కోసం అనమాట. నేను కూడా కొన్ని మొన్న ఇట్లాంటివన్నీ తీశాను కదా, నాకు ఇవి పెట్టడానికి బాగా పనిచేస్తున్నాయండి. పెద్దవాళ్ళకి పెట్టడానికి, గుళ్ళో ఇవ్వటానికి, అట్లా పిన్ని గారు లాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వటానికి బాగున్నాయి అనమాట. అందుకనే ఇవి కూడా తీశాను, ఒక 1/2 డజను. ఇవి అంతే అండి, 600 అలా పడ్డాయి. మంచి అనమాట, ఇవి హ్యాండ్లూమ్స్. తర్వాత ర్యాండమ్గా చూపించేసేస్తాను, చూడండి ఏం సెలెక్ట్ చేశానో చీరలు. ఇది కూడా లెనిన్నే అండి, యాప్లిక్ వర్క్, పీకాక్ యాప్లిక్ వర్క్ వచ్చిందనమాట. ఈ ఎంతండి, 650 అనుకుంటా ఇది. అంతే, దీనికేమో ఇట్లా బ్లౌజులు 2 వచ్చినాయి అనమాట. ఈ యాప్లిక్ వర్క్, కలంకారీ యాప్లిక్ వర్క్ కదండి, నచ్చి తీసుకున్నాను. ఇందులో 2 ఉన్నాయి అనమాట చీరలు, ఇవి 2 నేనే తీసుకున్నాను. ఇదిగోండి, అదొకటి ఇదొకటి, 2 సేమ్. ఇది కూడా అంతే అనమాట, యాప్లిక్ వర్క్. ఇవి 2 తీశాను. ఇప్పుడు ఈ చీర నేను కట్టాను అనుకోండి, ఒకటి తెచ్చుకుని మా వాళ్ళు అంటారు,
నాకు కూడా తీయకపోయా అని అంటారు. అందుకని 2 ఉంటే 2 తీశాను. అందులోనే ఈ ఆవుల డిజైన్ ఒకటి ఉందనమాట అండి. ఆవులు అనంగానే నాకు నచ్చుతాయి. ఆవుల శారీనని. ఇదొకటి తీసుకున్నాను. దీనికి కూడా బ్లౌజు ఆవులతోటే వచ్చింది. అదొకటి తీసుకున్నాను. అసలు నేను కట్టుకున్న ఈ కాటన్ చీరలకి చూడండి. ఈ శారీ కోసమని ఎళ్ళాను. ఇక మా వాళ్ళందరికీ కూడా తీసుకున్నాననుకోండి. ఇది క్రోషియా వర్క్ తోటి చేసి ఉన్నదనమాట అండి. డిజైనర్ కాటన్ శారీస్ ఇవి. విడిగా అయితే పల్లవి కాటన్ అంటారు కదా! పల్లవి కాటన్ విత్ బాతిక్, బాతిక్ డిజైనే కదా అంటారు. ఆ చీరలనమాట. ఇవి తీశాను. తర్వాత మా వేపరాలు గారు, మా వదిన గారు అంటే రమ్య వాళ్ళ అత్తయ్య గారు మెత్తని కాటన్ కడతారండి. మల్మల్ కాటనే కడతారు. ఇంక ఇట్లా లెనిన్‌లని ఇట్లా జరీ ఉన్నయి అలాంటియి ఏమీ కట్టరు ఇంట్లో ఆవిడ. సరే వదిన గారి కోసం అని చెప్పి ఈ కాటన్స్ తీశాననమాట. మల్మల్ కాటన్ అండి. మల్ కాటన్ అంటాం కదా! మెత్తగా ఉంటాయి ఇవి. ఇగోండి ఇలాగ. మల్ కాటన్ కూడా మనకి 1000 అట్లా ఉంటాయండి. 600 అట్లా వేసిందనమాట. తర్వాత లెనిన్‌లో ఇది కూడా కలర్ కాంబినేషన్ నచ్చి ఇదొకటి తీశాను. పింక్ అండ్ చిలక పచ్చ. మళ్ళీ ఇట్లా అంచంతా ఎంబ్రాయిడరీ వచ్చి ఇలా ఉన్నది. ఈ శారీస్ అన్నీ కూడా 650 అట్లానేనండి. ఇంకేమున్నాయి? మా ఫ్రెండు తనకి షాపింగ్ చేసుకోవట్లేదనమాట. నేనస్సలు షాపింగ్‌కే వెళ్ళట్లేదే ఏమన్నా చీరలు తియ్యి అని అన్నదనమాట. తన కోసం. తను వీడియో కాల్ చేసింది. అందులో చూపించి తనకి తీశాననమాట. ఈ చీర చూడండి బావున్నది. అదన్నీ ఇలాంటి లైట్లు అట్లా కడతది. లైట్ కలరు అలాగా. ఇదెంత? ఇది అంతే అండి. 650 ఎంతో 600. ఇయి బావున్నాయండి. ఇవి మహేశ్వరి పట్టు అంట. మెటీరియల్ చాలా బావున్నది. చాలా కాస్ట్‌లీ చీరలే. అంటే ఇవి 4000, 5000 అట్లాగా అమ్మిందంట మొదట్లో. ఇవి 1500కి అమ్మిందట. మిస్ ప్రింట్‌లు. ఇప్పుడు నాకు 1000 ఏసిందండి. బావున్నాయి. రజని ఏమో ఇది సెలెక్ట్ చేసుకుంది. మా వారికి పింక్ అంటే ఎంత ఇష్టమోనండి. ఆయనొచ్చారు కదా! ఆ పింక్ బావుంది, పింక్ బావుంది అని చెప్పి ఇక నేను తీసుకున్నాను పింక్. పింక్ అండ్ గ్రీన్ మిక్సింగ్. ఏవండీ సమ్మర్‌లో పట్టు చీరలవి కట్టుకునే కన్నా ఇలాగా ఇటువంటివి కట్టుకుంటే చాలా హాయిగా ఉంటదండి. భలే బావున్నాయండి. క్లాత్ అయితే సూపర్ ఉన్నదనమాట. చాలా బావున్నది. ఇలాగా సుజాత దగ్గర తెచ్చిన చీరలు ఏంటంటే ర్యాండమ్‌గా ఏయో మీకు చూపించేసేస్తున్నాను అంతే. ఆ! ఇయి కూడా నచ్చినాయండి. ఇదేంటంటే మంగళగిరి బార్డర్ విత్ లినిన్ శారీస్ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయంటండి. ఇవి. ఇవి తీశానండి. ఇంకా ఈ చీరలన్నీ మా వాళ్ళకి ఎవరికి పంపేయి అవన్నీ కూడాని చూసి పంపించాలనమాట. నాకు ఇదో సరదా అండి. ఒక శారీని నేను చాలా తక్కువ ప్రైస్‌లో మంచి చీరలు కొనుక్కొని, నేను కట్టుకుని ఆనందించే కన్నా, ఆ చీర చూసి అబ్బా! ఇంత చవక మాకు కూడా తీయకపోయా అని ఎవరన్నా అంటే, వాళ్ళకి తీసి పంపించడంలో నాకు చాలా ఆనందం ఉంటుందండి. అబ్బా! ఇంత తక్కువకి భలే చీరలొచ్చినాయని ఎవరమైనా అది ఆడవాళ్ళ సహజ లక్షణం కదండీ! ఆనందపడతాం. నా వల్ల ఎదుటి వాళ్ళు అంతో ఇంతో ఆనందపడ్డారు అంటే చాలండి. నా జన్మకి సార్థకత ఉంది అని అనుకుంటాను. అన్నీ మనమే ప్రతి రూపాయి మనమే ఎంజాయ్ చేసేయాలి. ప్రతి శారీ మనమే కట్టేసేసుకోవాలి. ప్రతి సంతోషాన్ని మనమే పొందేయాలి అనుకున్నామనుకోండి, ఆ సంతోషం ఇంతే ఉంటదండి. అది సంతోషం మాత్రమే. వెంటనే అయిపోతది సంతోషం అంటే. అదే మన వల్ల ఎదుటివారు సంతోషపడ్డారనుకోండి, వాళ్ళ నుంచి మనకు వచ్చేది ఆనందం అండి. ఆ ఆనందమే నిలకడైంది, నిజాయితీ అయ్యింది, మంచిది అండి. మనల్ని నిలబెట్టేది కూడా అదే అండి. భగవంతుడి చల్లని చూపు మన మీద ఉంచేది కూడా ఆ ఆనందాన్ని బట్టే అండి. ఏదో నాకు అవకాశం ఉందండి. ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాను. అట్లా ఏయో తీసి ఆళ్ళకి పంపిస్తాను. వాళ్ళు హ్యాపీగా తీసుకుంటూ ఉంటారనమాట. ఎలా ఉన్నాయండి ఈ చీరలు? మీకెవరికన్నా కావాలి అంటే మీరు కూడా సుజాత శారీస్ భీమవరం. ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. సుజాత శారీస్ భీమవరం అని కొట్టారంటే అన్ని స్మాల్ లెటర్సే. తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతది. మీకు నచ్చినయి ఉంటే తెప్పించుకోండి. ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాను షిప్పింగు అని అంటన్నది కదా! ఆన్‌లైన్ పెట్టింది గాబట్టి చూడండి. ముందైతే తన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వెరైటీ, వెరైటీ చీరలన్నీ అంటే తన దగ్గర ఏంటంటే లేటెస్ట్ చీరలు తక్కువకొస్తాయండి.
అదనమాట. ఇప్పుడు ఈ ట్రిప్పు ఈ చీరలు ఉన్నాయి కదా! నెక్స్ట్ ట్రిప్పు ఇంకో చీరలు అట్లా అలాంటివి వస్తా ఉంటాయన్నమాట. అన్నీ తక్కువలోనే ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నచ్చింది ఏదన్నా ఉంటే తెప్పించుకుందురు కానీ ఏయో నేను తెచ్చినయన్నీ మీకు చూపించుకున్నాను అనుకోండి. అదో సరదా నాకు అంతే. ఓకేనా అండి? ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.